అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ రీసెర్చ్ ఫౌండర్, చైర్మన్ అయిన డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలతో ఈ క్లాస్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్న శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి, రాజలక్ష్మి గారికి కృతజ్ఞతలతో ఈరోజు మనకి స్వాధ్యాయ యోగలో భాగంగా చక్కటి బుక్ని జ్ఞానాన్ని అందజేస్తున్న రామాంజనేయులు గారికి ఆత్మ ప్రణామాలతో ఈరోజు క్లాస్కి వచ్చిన మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలతో స్పిరిచువల్ టాబ్లెట్ అద్భుతాల్లో ఈరోజు స్వాధ్యాయ యోగలో భాగంగా మనకి ఇది పార్ట్ 3 మనం జరుపుకుంటున్న మాస్టర్స్ ఇరిటేషన్ బుక్ చిరాకు వినాశక జ్వాల తార్కారాం గారు అందజేసిన ఈ బుక్ని చక్కటి జ్ఞానాన్ని మనకి అందచేయుతున్న వారు రామాంజనేయులు గారు వినుకొండ నుంచి వచ్చారు మాస్టర్. సీనియర్ పిరమిడ్ మాస్టర్గా, స్పిరిచువల్ టాబ్లెట్ సీనియర్ కౌన్సిలర్గా, తన్మందన్గా మనకి సర్వీస్ చేస్తూ లిటరేచర్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా వారి ఇరిటేషన్ బుక్ మనకి పార్ట్ 3 ఈరోజు వారు మనకి అందజేయబోతున్నారు. నమస్కారం సార్ రామాంజనేయులు గారు. నమస్కారం మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్కారం. ప్రప్రదంగా మనకి ఇంత జ్ఞానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురు ధర్మపత్ని అయిన స్వర్ణమాల పత్రి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లిన స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ అయిన డాక్టర్ గోపాలకృష్ణమూర్తి గారికి, అట్లానే ప్రాజెక్ట్ సిఇఓ మేడం శ్రీదేవి మేడానికి, అందులో ఉన్న డైరెక్టర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అట్లానే స్పిరిచువల్ టాబ్లెట్ లో L1 చేసిన భగవత్ స్వరూపులకి, L2 చేసిన భగవత్ స్వరూపులకి, పిఎంసి విభాగంలో ఉన్న అందరికీ, ఒక పత్రిజీ గారి వృక్షం కింద ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళ జీవిత జయమని వారందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతూ, అనంతంగా తార్కారాము యొక్క జ్ఞానాన్ని మరి నేను తెలుసుకొని నాకు తెలిసినంత వరకు నేను బోధించడానికి సిద్ధమయ్యి, మరి ఆ తార్కారాం గారికి, మరి ఇది అందించిన స్వాధ్యాయ యోగ శ్రీనివాసులు రెడ్డి గారికి, అనువాదం చేసిన ఉయ్యూరు మేడం గారికి కూడా కృతజ్ఞతలు చెబుతూ మనం ఈరోజు ముందుకు పోదాం మాస్టర్స్. మరి ఈరోజు మ్యూట్ లో ఉన్నారు మీరు. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా. ఓకే. ఈరోజు ఫైనల్ డే. ఇది చిరాకు విషకారాల నుంచి రక్షించుకోవటానికి తోడ్పడే విషయాలు అంటే 35 రకాలు ఇచ్చారు. వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. వాటిని తెలుసుకునే ముందు నీలిమ, ఇందాక నీకు ఇచ్చిన వీడియో ఒకసారి ఇచ్చేయండి మాస్టర్స్. ఆ వీడియోలో ఫస్ట్ గులాబీ పూలు ఉంటాయి, దాని తర్వాత ఇంకో రకం పూలు ఉంటాయి, దాని తర్వాత ఇంకొక రకం పత్రి ఉంటుంది. అది మీరు చూడండి ఒకసారి. చూసిన తర్వాత నేను క్లాస్ చూద్దాం. సార్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేయమంటే అప్పుడు చేస్తాను సార్. వేసేసి ఇప్పుడు వేసి ముందు చూస్తేనే కదా వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తారు, నిదానంగా వచ్చేవాళ్ళు, రాని వినేవాళ్ళు ఉన్నారుగా ముందు. ఓకే సార్. సమయం అనేది విశేషం. చూడండి, ఫస్ట్ గులాబీ పూలు వస్తాయి. ఇదొక పూలు అన్నమాట. Hello everyone, welcome to my channel. In this video I will talk about a lovely flowering plant called Freesia. Freesia is a cool temperature plant that grows from a bulb or corm. These plants originate from Africa. They have really beautiful flowers that come in many colors. They're not only very colorful, but they're also fragrant. They have a beautiful and unique aroma which makes them so special. The flowers look a bit like orchids. They're also great as cut flowers. Freesia plants grow just like any lily plant with a more compact size, and they have long grass-like foliage. Here in parts of India you can grow them in winter season. In colder climates they grow in the springtime. They're great plants for containers. You can grow 3 to 5 plants in an 8-inch pot. The soil for this plant should be rich but loose and well draining. You can use sandy loamy soil.
Add good amount of compost and a few tablespoons of bone meal to prepare the potting media. So this is how the corms look like. They look like small onions. Always get big and good quality corms for better flowers. Place the corms on the soil like this. The pointy side should be upward. After placing them properly, cover them with soil. You can cover them 1 to 2 inches deep. Water the soil and keep them moist. Put them in a bright area. Don't water them too much. Maintain minimum moisture, otherwise they can rot. So my plants started coming out in 5 days. They sometimes can take time to come out, so be patient. This is after 15 to 20 days and you can see they are getting tall. They have tall grass-like foliage that can reach up to 2 feet height. Keep them in full sunlight. Give them 6 hours of direct sunlight to get maximum flowering. They will not bloom well in shade. You can add more soil at the base of the plants. You can also give them some support because strong winds can flop them over. Fertilize them with a little bone meal every 20-day gap. You can use any organic liquid fertilizer weekly too. You don't need to add anything else. Water them when the top inch of the soil feels dry. Don't overwater these plants, that can cause fungus problems and damage the plants. So here is how the flower stems look like. It took around 90 days for the flowers to come. At this stage, you can give them partial shade so the flowers can last longer. You will get multiple flower stems from one plant. When the flowers bloom, they look really beautiful and the fragrance is amazing. After the flowers dry up, you can remove them and let the plant naturally die out. Then you can collect the bulbs and store them for next season. That is how you can grow Phaceae in your garden. They're quite easy and lovely flowers. Especially the blue and purple flowers look amazing. I hope this video was helpful. Don't forget to like and subscribe. I will see you next time. Bye. ఈ రోజు వీడియోలో మాచిపత్రం గురించి తెలుసుకుందాం. వినాయక చవితి నవరాత్రులలో ఉపయోగించే 21 పత్రిళ్లలో ఈ మాచిపత్రం అనేది ఒక ప్లాంట్. ఈ మాచిపత్రాన్ని ఇండియన్ వామ్వుడ్ అలాగే మగ్బ్రోట్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చూడడానికి చామంతి మొక్కలాగానే ఉంటాయి. ఇతర ప్రాంతాలలో ఈ మొక్కని దవనం అని కూడా పిలుస్తారు. ఈ మొక్క సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. ఆ వాసనకి దోమలు మరియు ఇతర ఇన్సెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఈ మొక్క యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, సర్క్యులేటరీ డిజార్డర్స్, అలాగే హెడ్ఏక్ అండ్ మైగ్రేన్స్ కి కూడా మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. ఆయుర్వేదిక్ లో ఎక్కువగా ఈ మొక్కని లివర్ అండ్ గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ కి మెడిసిన్ గా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కని ఉపయోగించడం వలన డయేరియా మరియు జీర్ణ వ్యవస్థను కూడా కాపాడుతుంది. వీటి యొక్క ఆకులని పువ్వులలో కలిపి దండలలో ఉపయోగిస్తారు. శరీరానికి చల్లదనం కలిగించే గుణం ఈ మొక్కకి ఉంది. వీటి యొక్క ఆకుల కషాయం ఉపయోగించడం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. ఈ మొక్కని పెంచుకోవడం కూడా చాలా సులభం. సేమ్ మన చామంతి మొక్కలాగానే పారుతూ పెరుగుతుంటుంది. చిన్న కుండీలో పెట్టినట్టయితే చిన్న గుబురుగా వస్తుంది. నేల మీద పెట్టడం వల్ల ఈ మొక్క అనేది చాలా వ్యాప్తి చెందుతుంది. ఈ మాచిపత్రం మొక్కని మనం కొమ్మల ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ నీలిమ. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా, పుస్తకం పెన్ను తీసుకొని ఈ 35 రకాల గురించి వీటి నుంచి చిరాకు విషకారాల నుంచి రక్షించుకోవటానికి తోడ్పడేవి 35. ఆ 35లో ఫస్ట్ ఇందాక చూపించింది గులాబీలు. 2 ఒక ఆయన కుండీలో ఇంటి చుట్టూ చూపించట ఫ్రిసియా పుష్పం అంటారు అది. 3 మాచిపత్రి, 4 బార్లీ, 5 కస్తూరి సుగంధం,
6 ఉల్లాసం, 7 ప్రేమ, 6 అభినందన, 9 ఇతరులతో దివ్యత్వాన్ని గుర్తించటం, 10 స్వీయ త్యాగం, 11 స్వీయ ఉపేక్ష, 12 హాని రాహిత్యం, 13 ప్రాణశక్తి, 14 బోధన గురించి సంభాషణ, 15 ఆధ్యాత్మిక ఆరాను గాఢతం చేయటం, 16 అధిష్టానం పట్ల ఆకాంక్ష, 17 హృదయ ప్రసరణ, 18 నిద్రకు ముందు ప్రార్థన, 19 ఏ పనైనా ప్రారంభించే ముందు ప్రార్థన, 20 మనస్సు పనితీరు తగ్గించటం, 21 ఆత్మలో లయం కావటం, 22 కఠోర శ్రమ, 23 నివాస ప్రాంతాలను తరచూ మార్చటం, 24 సంతృప్తి, 25 ఆనందం, 26 మంచి పోషణ, 27 సరైన నిద్ర విశ్రాంతి, 28 శక్తిని పొదుపు చేయటం, 29 క్రమబద్ధత, 30 ఓర్పు, 31 చైతన్య విస్తరణ పరిధి విస్తరణ, 32 వినయం, 33 ఆరు బయట నిద్ర, 34 సాహసం, 35 గాంభీర్యత. ఈ 35 వాటి నుంచి ఈ చిరాకు నుంచి బయటపడే కారణాలు, వాటిని ఏ రకంగా ఎవరికి ఏది అవసరమో అది ఉపయోగించుకునే దానికి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ గులాబీల గురించి వివరణ. గులాబీ విష ప్రమాదకారాన్ని నిరోధిస్తుంది, దాని బోధన తెలియజేసిందంట. గులాబీ విష ప్రమాదాన్ని నిరోధిస్తుంది. పూర్వకాలం రాజులు తమ భవంతుల చుట్టూ గులాబీ తోటలు పెంచేవారు. ఆసియాలోని కొన్ని సమూహాలు తమ ప్రత్యేక సమావేశాలలో గులాబీ నూనె వాడేవారు. ఆధ్యాత్మిక యోధులు కూడా దానిని వాడేవారు. విషకారం లేకపోతే వ్యక్తి ఎంత సృజనాత్మకంగా, స్పష్టమైన మనసుతో, ఉత్సాహంతో, రేడియో ధార్మికతతో ఉంటాడు. కొంచెం కొంచెం పరిణామంలో గులాబీ నూనె వాడటం సాధ్యమే. దాన్ని మీ స్నానం చివరిలో కానీ సువాసన ద్రవ్యం కానీ వాడవచ్చు. ఇది గులాబీకి సంబంధించింది. 2 ఫ్రిసియా అనేది, ఇది కూడా ఒక పువ్వు అనమాట. ఫ్రిసియా ఇది ఇంటి చుట్టూ పెంచుకుంటే ఏమొస్తుందంటే, ఈ ఫ్రిసియా అనేది నాడీ వ్యవస్థను బలోపేతం చేసి ప్రమాదకర విషయాన్ని పేరుకోకుండా చేస్తుందంట ఈ పువ్వు. ఫ్రిసియా ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, నరాలను బలోపేతం చేసుకోవాల్సిన వాళ్ళు, సంక్షోభాన్ని దాటిన వాళ్ళు ఫ్రిసియాలను గదిలో కూడా ఉంచుకోవచ్చు అంటే చిన్న కుండీలో. నిద్రిస్తే సొంతను పొందుతారు. అది నరాలు నియంత్రించి శాంతపరుస్తుంది ఈ పుష్పం. 3 మాచీపత్రి, ఇందాక చూశారు కదా. ఈ మాచీపత్రి తైలం విష పొరలను కరిగించి వేస్తుంది. ముఖ్యంగా గ్రంథులని ఉపయుక్తం. దాని చర్మంపై తేలిగ్గా రుద్దుకోవచ్చు. అంటే గ్రంథుల్ని యాక్టివ్ చేస్తుంది, విష పొరలు ఏమంటే చేస్తుంది. ఈ మాచీపత్రం అనేది ఇందాక చూపించింది, నేను ఇక్కడ బెంగళూరులో చూసా. అసలు అది ఎట్టుంటదంటే, ఒకసారి మా ఇంట్లోకి ఒక ఆయన తెచ్చిపెట్టాడు దండ. కనీసం 15 రోజుల దాకా అంత సుగంధం వస్తుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాల. ఏంద్ర ఇంత స్మెల్ వస్తుందని నేను చెక్ చేసుకుంటే నాకు అర్థం కాకపోతే, ఇల్లు గృహప్రవేశం అప్పుడు తగిలిచ్చారు. అది అక్కడి పోయి చూస్తే దాంట్లో నుంచి వస్తుంది. ఇది ఈ ఏరియాలో విపరీతమైన అమ్ముతారు. ఒక మూర వచ్చేసేలోకి ఒక మూర 100-200 ఉంటుంది. అది అంత స్మెల్ వస్తుంది అనమాట. ఇది ఈరోజు నేను ఈ మూడిటి గురించి చూసి ఒక వీడియో తయారు చేసి అది కూడా చూపిస్తే బాగుంటది. అసలు ఫ్రిసియా అంటే ఏంటి అది ఎవరికి తెలియదు, కానీ నేను వీడియో చేసి ఇప్పుడు మీకు చూపించటం జరిగింది. అది 4 బార్లీ ఊపిరితిత్తులకి ఎంతో ఉపయుక్తం. ఊపిరితిత్తులుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఈ చిరాగ్గా విషంగా ఉన్న వాళ్ళకి బార్లీ ఊపిరితిత్తులు ఎంతో ఉపయుక్తం. విషంతో కలిగిన హాని నిర్మూలిస్తుంది. ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. బార్లీని సూపుగా వాడవచ్చు. ఈ పాయింట్ రాసుకోండి, మీకు కాకపోయినా ఇంకొకరికైనా మీరు చెప్పొచ్చు. బార్లీని సూపుగా చేసుకొని తాగినందువల్ల ఊపిరితిత్తుల్లో ఉన్న ఈ విషకారాలన్నీ కూడా ఇబ్బంది తీస్తుంది. 5 లేడీ నుంచి తీసిన కస్తూరి సుగంధం, గాఢ క్రిమి సంహారిణి. లేడీ నుంచి తీసిన కస్తూరి సుగంధం గాఢ క్రిమి సంహారిణి. అధిక రక్తాన్ని శుద్ధి చేసి విష పదార్థాలను బయటికి పంపుతుంది. దీనిని
దీర్ఘ విరామముతో చిన్న మోతాదులో నోటి ద్వారా కూడా తీసుకోవచ్చు అండి. చిన్న మోతాదులో నోటి ద్వారా కూడా తీసుకోవచ్చు. 6 ఉల్లాసం. ఏంటిది? ఉల్లాసం స్వచ్ఛపరుస్తుంది. కరెక్టే, ఉల్లాసంగా ఉన్న వాళ్ళు స్వచ్ఛపరుస్తుంది. ఆత్మ వియోచన కార్యక్రమంలో ఉల్లాసాన్ని వెలువరిస్తుంది. ఆ ప్రసరణ విషాకారాన్ని తిప్పుకొడుతుంది. ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించటం వలన ప్రమాదకర విషపు దాడులను ఎదుర్కోవటమే కాక ఇతరులకు కలుషితమైన ఆలోచనలను పంపటం కూడా నిరోధించబడుతుంది ఉల్లాసంగా ఉంటే. ఉల్లాసం ఒక ప్రత్యేక సౌర జ్వాల. అది మనను చేరే అనేక కాలుష్య ప్రవాహాలను కాల్చివేస్తుందంట ఉల్లాసంగా ఉంటే. మన ఆరాలో ప్రవేశించటానికి ప్రయత్నించే విషపు ధూళిని స్వచ్ఛపరుస్తుంది. ఈ ఉల్లాసంగా ఎట్లా ఉండాలి అనేది ఈ పాయింట్ ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. నేను ఉల్లాసంగా ఉండాలి. అది ఎంతసేపు ఉంటున్నావు? 1 నిమిషంలో ఉంటున్నావా? రోజు మొత్తం గందరగోళంగా ఉంటున్నావా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఉల్లాసం అనేది కూడా ఈ చిరాకుని బయటికి పంపించడం అనుకోవడం. తర్వాత ఉల్లాసంతో ఎట్లా ఉండాలి? మిళితమైన ప్రేమ అద్భుతాలు చేస్తుందంట ఇది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని చిరాకు పరచలేడు. మీరు ప్రేమించని వారు మీకోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీ చిరాకు కలిగిస్తుంది. ప్రేమ మీ చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి మీరు ఇతరులను అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. ఇది ఏం చెప్పారు? 7 ఉల్లాసంతో మిళితమైన ప్రేమ అద్భుతాలు చేస్తుంది. మీరు నిజంగా ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని చిరాకు పరచలేడు. మీరు ప్రేమించని వారు మీకోసం మంచి పనులు చేసినా కూడా వారి ఉనికి మీకు చిరాకు కలిగిస్తుంది. ప్రేమ మీ చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి మీరు ఇతరులని అర్థం చేసుకునేటట్టు చేస్తుంది. 8 తాము చేసిన దాని లేక తామై ఉన్న దానికి అభినందన పొందక. తాము చేసిన దానికి లేక తామై ఉన్న దానికి అభినందన పోగొట్టడం వల్ల చాలా మంది చిరాకు పడతారు. ఇక్కడ మనం చేసిన అభినందన పొందడం చిరాకు పడతారు. అభినందన ఒత్తిడులు విడుదల చేస్తుంది. చిరాకు నిరోధిస్తుంది. మనలోని ఇతరులలోని ప్రేమ శక్తిని వెల్లడిస్తుంది. అభినందన వ్యక్తి గౌరవాన్ని విలువలని భావించేటట్లు చేసి ఉన్నత చైతన్య స్థాయిలో అనుసంధిస్తుంది. అభినందన విషాన్ని పెంపొందియదు. అభినందిస్తే విషాన్ని పెంపొందేయదు, వ్యాప్తి చెందనీయదు. దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించడమే అభినందన. ఉన్నత విలువలు దివ్యత్వాన్ని ప్రాముఖ్యత ఉన్న చోట విషానికి తావు ఉండదు. ఇది 8. 9 ఇతరులోని దివ్యత్వాన్ని గుర్తించటం. అభినందన కన్నా ఉన్నత లక్షణం ఇది. మీరు ఇతరుల్లోని గనక దివ్యత్వాన్ని గనక గుర్తిస్తే అభినందన కన్నా ఉన్నత లక్షణం. అన్ని పరిస్థితులు సందర్భాలలో మీరు దివ్యత్వపు ఉనికిని, దివ్యత్వపు చేతిని దర్శిస్తారు. దివ్యత్వం అంటే పైనుంచి వచ్చే దివ్యత్వం దర్శిస్తారు. మనుషులు అందరిలో పూర్తిగా చెడిపోయిన వారిలో కూడా మీరు ఈ దివ్యత్వాన్ని గుర్తించవచ్చు. చెడిపోయిన వారిలో కూడా ఈ దివ్యత్వాన్ని గుర్తించి మీరు గుర్తించటం ద్వారా దాన్ని వెలికి తీయగలరు. మీరు గుర్తించటం వల్ల ఆ వ్యక్తిత్వం దివ్యత్వ వ్యక్తీకరణకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటుంది. 9. 10 స్వీయ త్యాగం. ఏంటి అసలు స్వీయ త్యాగం అనేది? సత్యము, సౌందర్యము, మంచితనాలు, స్థిర ప్రవాహం. మీరు దాడికి గురైన ప్రతిసారి స్వీయ త్యాగంతో దానిని సమత్వంలోకి తెస్తారు. మీ త్యాగపూర్వక సేవతో ఇది సాధ్యమవుతుంది. అసలు త్యాగం అంటే ఏంటి? అసలు త్యాగము ఎట్లా మీకు గుర్తుపడతారు అంటే, ఈ త్యాగాన్ని గుర్తు చేసుకోవాలంటే ఒక చెట్టే నుంచే మనం నేర్చుకోవాలి. ఒక చెట్టు ఎండిపోయి చెట్టు మనకు తలుపులు ఇస్తుంది, త్యాగం చేస్తుంది. చనిపోయిన తర్వాత కర్ర కూడా త్యాగం చేస్తుంది. ఈ త్యాగము అనేది గుర్తు రావాలంటే మనకు డ్రీముల్లో ఎండు దొంగలు, ఎండు సంబంధించిన అన్ని కూడా మీ కళ్ళల్లో కానొస్తుంటాయి. నీళ్ళల్లో కొట్టపోవటము, లేకపోతే ఎండు కలప బాగా లారీలు కానరాటం, ఇవన్నీ ఉందంటే
అక్కడ ఇంటిమేషన్ ఏంటంటే మీకు అది ఎందుకు కానొస్తుందంటే నువ్వు త్యాగాన్ని గుర్తు చేసుకొని నీ దగ్గర త్యాగము గుర్తు చేసుకోవాలని చూద్ది ఇది. అంటే ఈ పుస్తకంలో ఉన్నది కాదు, నీ చదువుతున్న త్యాగం గురించి. 2, ఎవరైతే ఇంటికి వుడ్ వర్క్ కోసం చెక్క తీసుకొస్తారు, వుడ్ విపరీతమైన వుడ్ తెస్తారు, ఆ వుడ్ వర్క్ చేయటానికి కార్పెంటర్ ఎగ్గొడుతున్నాడు అని అంటే మీ దగ్గర త్యాగ గుణం లేదు అని గుర్తుంది. ఎప్పుడైతే ఆ త్యాగాన్ని గనక మీరు గనక అమలు చేస్తారో ఆటోమేటిక్ గా వర్కర్ ఇంటికి వచ్చేస్తారు. ఇది నేను అనుభవంగా నేర్చుకొని ఆచరించి కూడా చూశాను ఇది. కాబట్టి ఈ త్యాగానికి నాకు గుర్తుంది కాబట్టి మీకు చెబుతున్నాను. నెక్స్ట్ 11, స్వీయ ఉపేక్ష అనేది మీ స్నేహితులు, శత్రువులు ఎవరితో లావాదేవీల్లోనైనా స్వీయ ఆసక్తిని వదిలి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఇక్కడ మీ స్నేహితులు గాని శత్రువులు ఎవరితో లావాదేవీల్లోనైనా స్వీయ ఆసక్తిని వదిలి విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం. ఒక చర్చ లేదా వాదనలో ఇరువురు తమని తాము తొలగించుకుంటే వాస్తవాలు సృష్టిగా వెలికితీస్తాయి. ఇద్దరు గొడవ పెడితే ఏమవుతుంది? కానీ చూడాలి, ఉన్నది ఉన్నట్టుగా చూస్తే ఇద్దరికి దాన్ని స్పష్టంగా వెలుకు వస్తాయి. ఇది మన బంధాలన్నిటిలోనూ నేను వదిలితేనే చిరాకు లోను కాకుండా ఉండి మన స్థితిలో స్థితమవుతాము. ఇక్కడ ఏం ఇచ్చాడు? మన బంధాలన్నిటిలోనూ నేను వదిలితేనే చిరాకు లోను కాకుండా ఉండి మనలో స్థితమవుతాము. స్వీయ ఉపేక్షకి. 12, హానిరాహిత్యం అంటే మీ చర్యలు, గుర్తుంచుకోండి, మీ చర్యలు, మాటలు, ఉద్వేగం అంటే ఎమోషన్, భావాల ద్వారా ఎదుటి వారి అభివృద్ధి నిరోధించకపోవటం. మీ చేష్టలు, మాటల ద్వారా కానీ ఎమోషన్స్ ద్వారా కానీ మీ భావాల ద్వారా ఎదుటి వారి అభివృద్ధి నిరోధించకపోవటం. మీరు ఇతరులను చిరాకు పెట్టినా లేక ఇతరులతో చిరాకు పెట్టబడినా మీరు వారినే కాక మిమ్మల్ని కూడా గాయపరుచుకుంటారు. చూడండి, మంచి పాయింట్. మీరు అది చేసి ఇది చేసినా మిమ్మల్ని గాయపరుచుకుంటున్నారు. హానిరాహిత్యం అంటే ఆ చిరాకులతో ప్రభావితం కాకపోవటం. హానిరాహిత్యం వ్యక్తి చుట్టూ ఒక కవచం ఏర్పరిచి విషపు బాణాలను తిప్పికొడుతుంది. 13, ప్రాణశక్తిని మేలుకొన్నప్పుడు లేదా అన్వయించినప్పుడు ప్రమాదాన్ని కరిగించవేయటమే కాక చీకటి శక్తులు విషపు పురుగులన్నిటినీ వెనక్కి పంపుతుంది. ప్రాణశక్తి నాడీ వ్యవస్థను సున్నితంగా చేసి కేంద్రాలు గందుల్లో శుద్ధి చేసి జ్వాలలు పెంపొందిస్తుంది. నాడులకి ప్రాణశక్తియే ప్రాణం. లోపలున్న నరాలన్నిటి కూడా ప్రాణశక్తియే ప్రాణం. 14, బోధన గురించి సంభాషణ. ఏంటి బోధన? వృధా ఆలోచనలు, కాలక్షేపం, కబుర్లు, విమర్శలకు లోబడవద్దని, నిందలకు, ద్వేషపూరిత మాటలకు లోపడవద్దని బోధకుడు సలహా ఇస్తాడు. బోధన గురించి సంభాషించడం ద్వారా మన గదిలో ప్రకంపన పొందుతుంది. ఎలాంటి మంచి మాటలు కనుక మాట్లాడినప్పుడు అక్కడ ఒక వైబ్రేషన్ వస్తుంది. దాని ద్వారా మనోశక్తి, దైవశక్తిని గ్రహించడం ద్వారా ఉన్నత ఆలోచనలు, దర్శనాలు, అభిప్రాయాలని పొందగలం. ఎట్లా? ఇవన్నీ తీసేయాలి. వృధా ఆలోచనలు, కాలక్షేపం, కబుర్లు, విమర్శలు ఇవన్నీ తీసేస్తేనే ఆ బోధకుడు చెప్పే సమాధానం కానీ వింటం కానీ చేసినప్పుడు ఒక వైబ్రేషన్ లాగా నీకొచ్చి ఇంత మార్పు సంభవిస్తుంది అని మహాత్ములు శక్తిని ప్రసరింపటం చేస్తారు. ఆ వాతావరణంలో చిరాకు, ప్రమాదాలు నిలవలేవు. ఆ వైబ్రేషన్కి చిరాకు అనే వచ్చే అవన్నీ కూడా నిలవలేవు. 15, ఆధ్యాత్మిక ఆరాను గాఢతం చేయటము. మన ఆరాన్ని గాఢతం చేయటం. ఆధ్యాత్మిక జీవనం, ఆత్మ సుగుణాలు వ్యక్తీకరణ ద్వారా అది సంభవిస్తుంది. మన ఆరా, మన వాహకాలు, ఆత్మ యొక్క ప్రసరణలు, కలబోత అది స్వచ్ఛ కాంతితోనూ వర్ణంతోనూ ప్రకాశిస్తుంది. ఒక మంచి వెలుగులాగా ఉంటుంది. మన చుట్టూ
ఒక మంచి ఆర, మనం పెద్ద పెద్ద దేవుళ్ళ చుట్టూ ఉంటాం, అది ఆర అనమాట, మనకు కూడా ఉంటుంది. అది కవచం వల్లే ఉండి మన శరీరంలోకి ప్రమాదకరాలు ప్రవేశించకుండా రక్షిస్తుంది మన ఆర. అందుకే బోధనకు అనుగుణంగా జీవించమని, జీవితాల్లో నూతన పౌనపుణ్యం సృష్టించమని, చర్యలు, ఆలోచనలు, అనుభూతుల ద్వారా అత్యున్నతమైనది వ్యక్తీకరించమని మహాత్ములు కోరుతున్నారు. బోధనలు ఎట్టుండాలి? అంత ఇదిగా ఉండాలి. 16, అధిష్టానం పట్ల ఆకాంక్ష. ఆకాంక్ష ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తుంది. అధిష్టానం పట్ల ఆకాంక్ష అంటే పయ్యోళ్ళ పట్ల మన ఆకాంక్ష. ఆకాంక్ష ప్రాణశక్తిని ఉత్పత్తి చేస్తుంది. అది మన ఆత్మ వైపు మళ్ళిస్తుంది. అధిష్టానం నుంచి శక్తిని గ్రహిస్తుంది. అధిష్టాన శక్తి ఆనందము, ఆశీర్వచనము, శాంతి. అధిష్టానం పట్ల ఆకాంక్షించిన వ్యక్తి మూలం నుంచి నూతన విద్యుత్ శక్తి విడుదలవుతుంది. అతని ఆత్మ నుంచి వెలువడిన శక్తిపాత కణజాలు పునరుద్ధరించి వాటిని బలోపేతం చేసి ఉప్పించుకునేట్లు చేస్తుంది. అది నాడీ వ్యవస్థలో విషాలు పేరుకోకుండా చూస్తుంది. అధిష్టాన శక్తి గొప్ప రక్షణ శక్తి. పైనుంచి వచ్చే శక్తి చాలా గొప్ప శక్తి. 17, హృదయ ప్రసరణ. ఈ ప్రసరణే కరుణ. అదే జీవకాంతి, ఏక జీవన కాంతి. విశ్వం ఉనికి జీవాన్ని వెదజల్లే కాంతియే హృదయం. ఇది మీ లోపల వెదజల్లేదే కాంతియే హృదయం. మీలో ఉన్న హృదయమే. మన హృదయ కేంద్రం విప్పారినప్పుడు మన తలలలో హృదయ కేంద్రం మేలుకుంటుంది. మీ హృదయం విప్పారినప్పుడు తల భాగంలో ఉన్న హృదయం విప్పారుకుంటుంది. అప్పుడు మన మహత్తర ఉనికి యొక్క విద్యుత్తుని ప్రసరిస్తాము. ఆ విశ్వ హృదయ స్పందన అంగీకరించని వాటినన్నిటిని కాల్చి స్వచ్ఛపరుస్తుంది. ఈ కరుణ ప్రసరణ మనం అలవాటు చేసుకోవాలి. మన బాధలన్నిటిలోనూ ఈ జీవ విద్యుత్తుని ప్రసరింప చెయ్యాలి. ఈ ప్రసరణే చిరాకు ప్రమాదకర విషయాన్ని తిప్పికొడుతుంది. నెక్స్ట్ 18, నిద్రకు ముందు ప్రార్థన. మహాత్ములు నిద్రించే ముందు ప్రార్థన చేయమని చెబుతారు. అది హృదయాన్ని ఉన్నతీకరించడంలో, నిద్రలో మనిషి నిమ్న ప్రాణమయ్యా సూక్ష్మము లేదా మనోతలాలలోకి జారకుండా తన ప్రార్థనల లక్ష్యాలను చేరి తక్కువ పౌనపుణ్యం పొందే అపాయం నుంచి తప్పించుకుంటాడు. ఆ రకంగా చేసిన వాళ్ళు లోయర్లో పడకుండా తప్పించుకుంటాడు. ఆ నిద్ర ప్రాణమయ శరీరం భౌతిక శరీరాలను ఉత్తేజపరచటంలో అవి ప్రమాదంలో పోరాడగలవు. 10, ఏ చర్య అయినా ప్రార్థనతో ఆరంభించటం. ఏ పని ప్రారంభించాలన్నా హిందువులు ఏం చేస్తారు? ఓంకారంతో మొదలు పెడతారు. మహమ్మదీయులు దైవం తప్ప వేరెవరూ లేరు అనే మంత్రాన్ని పలుకుతే క్రైస్తవులు క్రీస్తు నామాన్ని అంటారు. మిగిలిన వారు భిన్న వ్యక్తీకరణలు చేసిన వాటి సారం ఒకటే. ఆహ్వానించి శక్తితో దైవంతో మీరు ఏ పరిస్థితులైనా ఎదుర్కోగల కవచాన్ని ఏర్పరచుకోవటం. మీలో ఆ చైతన్యం పెరిగే కొద్దీ మీ జీవితంలో ఏ కుదుపునైనా ఏ సందిగ్ధాన్నైనా ఎదుర్కోగలరు. మీ ప్రార్థన మీలోని అత్యున్నతతో మాత్రమే గాక విశ్వంలోని అత్యున్నతతో కలుపుతుంది. మీకే కాక విశ్వంలో కూడా కలుపుతుంది. అది మీ చిరాకు ప్రమాదకరాల్లో చిక్కుకోకుండా చేస్తుంది. 19, 20, మనసు పనితీరు తగ్గించండి. మనసు పనితీరు తగ్గించటం. నెమ్మన అంటే తక్కువ స్థాయి అన్నమాట. ప్రతికూల శత్రుత్వము లేదా వినాశకర విషయాల నుంచి తమ శ్రద్ధను మళ్లించటానికి గొప్ప శిష్యులు ఈ విధానాన్ని ఉపయోగించేవారు. ఈ తగ్గించుకోవటం వల్ల వారికి నిమ్న తలాల్లో జరిగేదంతా ఎరుకలో ఉన్న దానిలో పాలు పంచుకోరు. ఏకాగ్రత సాధనతో ఇది పెంపొందుతుంది. ఈ మనసు పనితీరు తగ్గించుకోవాలంటే మీ దగ్గర ఉండాల్సింది ఏంటి? పాయింట్ ఏకాగ్రత అని రాసుకోండి. 20లో ఏకాగ్రత గనక నేను ఉంటే, నా దగ్గర ఏకాగ్రత ఉంటే అప్పుడు ఈ మనసు పనితీరు తగ్గుద్ది. 22, ఆత్మలలో లయం కావటం. మనలోకి మనం మీరు ఎరుక ఆధ్యాత్మిక త్రిమూర్త తత్వంలో గ్రహించబడిన లేదా ఆత్మల్లో లయమైనప్పుడు మీరు ఏమాత్రం చిరాకు పడకుండా బయట విషయాలను పరిశీలిస్తారు. బయటికి గ్రహిస్తూ ఉంటాం.
దానిని పర్యవస్థిత నిర్మాణం లేదా ఆశీర్వాదం అంటారు. అప్పుడు మిమ్మల్ని ఏ శత్రు బాణం చేరలేవు, గ్రహిస్తాం అంతే, చేరలేవు. మీరు మీలోని చెలరేగుతున్న తుఫాన్లన్నిటిలోనూ పవిత్రతను, ఆశీర్వాదాన్ని ప్రసరిస్తారు. ధ్యాన యోచనల ద్వారా ఈ స్థితిని చేరగలము. 22 కఠోర శ్రమ అంటే విషాన్ని కరిగించి నాడీ మండలాన్ని బలోపేతం చేసుకోవటము. కఠోర పరిశ్రమ క్రమములో మీరు గ్రంథుల్లోని విషకారాన్ని తొలగించే కణజాలాల్లో అవయవాల్లోని ఏర్పడిన నష్టాన్ని పూడ్చే ఉపయుక్తమైన స్రావాలను విడుదల చేస్తుంది కఠోర శ్రమ. కేంద్రాల్లోని రహస్య అరల్లోని శక్తిని వెలికి తీస్తుంది. రహస్య భాండాగారాల వంటి చోట ఉన్న శక్తులు గొప్ప ఒత్తిడి వల్ల మాత్రమే విడుదలవుతాయి. గొప్ప ఒత్తిడి వల్ల విడుదలవుతాయి. ఈ శక్తులు మన వ్యవస్థపై గొప్పగా స్వచ్ఛపరిచే ప్రభావం ఉంటుంది. అంటే రోజు కొంత కఠోర శ్రమ కావాల్సిందే. 23 నివాస ప్రాంతాలు తరచూ మార్చడం. ఇది రాసుకోండి, చాలా మంచి పాయింట్. ఇది మంచి పాయింట్ 23. ఇది చాలా మంది గ్రహించాలి. నివాస ప్రాంతాలు తరచూ మార్చటం ఏంటి? తగాదాలు, చిరాకులు, ప్రతికూల మనోస్థితులు, ఉద్వేగాలు, శారీరక అనారోగ్యాలు వంటివి ఏర్పడుతున్న ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళటం ఎంతో ఉపయోగం. ఎక్కడన్నా ఉన్నారు, ఈ రకంగా ఉన్నాయి అంటే ఆ ప్రదేశాన్ని ఇమ్మీడియట్ గా ఎరుకుతో వదిలి వెళ్ళటం ఎంతో ఉపయోగం. ఎత్తైన ప్రదేశాల్లో విషకారకం తగ్గుతూ వస్తుంది అన్న విషయం గుర్తుంచుకోండి. ఎత్తైన పర్వతాలు, స్వచ్ఛమైన గాలి ఎక్కువ ప్రాణశక్తిని, మనోశక్తిని మోస్తూ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. పెద్ద ఎడారులు, సముద్ర తీర ప్రాంతాలకు కూడా అదే ప్రభావం ఉంటుంది. నివాస ప్రాంతాల నుండి మారటమే కాక కొన్నిసార్లు అవసరం పడితే, ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చారు, కొన్నిసార్లు అవసరం పడితే నగరము, రాష్ట్రము, దేశం కూడా మారాలి. అవసరమైతే ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు నగరము, రాష్ట్రము, దేశం కూడా మారాలి. అది భవిష్యత్తులో ఏర్పడబోయే శారీరక, మానసిక అనారోగ్యాల నుంచి తప్పించి సృజనాత్మకను పెంపొందిస్తుంది. అయితే ప్రదేశం మారటమే ప్రయోజనకారకమని భ్రమపడకండి. మళ్ళా భ్రమపడకండి అంటే స్వచ్ఛంగా ఉండాలి. ఏది ఈ నివాస ప్రాంతాలన్నీ. ఇక్కడ పెద్ద పెద్ద బెంగళూరు సిటీ అంటారు. బెంగళూరు సిటీ బయటికి పోతే మొత్తం అసలు ఎట్లుంటదంటే అంత చెత్త రోడ్ల, మరి అంత గందరగోళం ఉంటది. కాబట్టి ఎందుకు రావు? అలాగా ఉన్న చోటంతా లోపలంతా అదంతా ఉంటది కదా, అదంతా లోపలికి ఒక చిరాగ్గా, ఒక నెగిటివ్ గా ఇదైంది. 24 సంతృప్తి. ఇది మీరు అయినా దానికి లేదు, మీకున్న దానికి సంతృప్తి పడటం కాదు. ఇది మీరైనా దానికి లేదా మీరు ఉన్న దానికి సంతృప్తి పడటం కాదు. సంతృప్తి అనేది మీ వ్యక్తిత్వ పరిస్థితులు, వాటి పరిసరాలకు చెందినది. సంతృప్తి అంటే ఏంటి? మీరు ఉన్న స్థితిని సంతృప్తిగా పడటం కాదు, మీ వ్యక్తిత్వ పరిస్థితుల నుండి పరిసరాలు. వ్యక్తిత్వం అంటే ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక బాండేజ్ చేసుకుని వచ్చావు. బాండేజ్ అంటే నువ్వు కొంతమంది, ఏది నీ ఇంట్లో వాళ్ళు, నీ చెల్లెళ్ళు, అన్నోళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు కానీ సమాజం నాన్ బాండేజ్. మరి వీళ్ళలో నువ్వు ఎదగాలంటే నీ వ్యక్తిత్వ వికాసం ఉండాలి. వ్యక్తిత్వంగా ఎదగాలి నువ్వు. దానికి కావాల్సింది ఉన్నప్పుడే నువ్వు వ్యక్తిత్వంగా, పరిస్థితులు వాటి పరిసరాలకు చెందినవి. మీరు ప్రశాంతకు, ఆత్మ సంధానానికి, భావే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఇబ్బంది కలగని ఆధ్యాత్మిక ప్రశాంతత, సంతృప్తి మీకు జీవిత పరిస్థితులను మార్చాలన్న బంధురాహిత్య మార్గాన్ని ఇస్తుంది. ఆ పరిస్థితులు మిమ్మల్ని కలుషితం కానిది. వ్యక్తిత్వ వికాసం చాలా వండర్ఫుల్. ఇది ఈ వ్యక్తిత్వాన్ని గనక దీంట్లో చెప్పారు. ఈ వ్యక్తిత్వాన్ని మీరు కనుక తెలుసుకోవాలంటే స్పిరిచువల్ టాబ్లెట్ లో ఉన్నవాళ్ళు సమస్య ఆధ్యాత్మిక పరిష్కారం పుస్తకం చదవండి. అసలు బాండేజ్ అంటే ఏంటి, నాన్ బాండేజ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. దాంట్లో కూడా మనం చదువుతాం స్పిరిచువల్ టాబ్లెట్. వ్యక్తిత్వము అని అంటే ఒక స్కూటీ కొనాలన్నా, ఒక స్కూటీ మీద ఎక్కి ఇచ్చేసి ఒక స్కూటీ మీద పోతూ ఏదన్నా దెబ్బ తగిలిందంటే నువ్వు వ్యక్తిత్వ వికాసం లేదు కాబట్టి దెబ్బ తగ్గుతుంది. ఒక స్కూటీని డబ్బు దగ్గర నీకు డబ్బుంది కొన్నా కూడా
దాని వెనకాల ఉండి ఎవరికన్నా ఏదైనా దెబ్బ తగిలినా వ్యక్తిత్వ వికాసం లేదని చూపిస్తుంది. ఇది స్పిరిచువల్ టాబ్లెట్లు దొరుకుతుంది వ్యక్తిత్వము అనేది, వండర్ఫుల్. దాంట్లో మీరు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో స్కూటీ దొరుకుతుంది, సమస్య ఆధ్యాత్మిక పరిష్కారంలో కూడా దొరుకుతుంది. 25 ఆనందం. ఆనందంగా ఉన్న వ్యక్తి చిరాకును తిప్పుకొడతాడు. అసలు ఉందా ఈ మన దగ్గర ఆనందం? ఆనందంగా ఉన్న వ్యక్తి చిరాకును తిప్పుకొడతాడు. ఆ వ్యక్తిలో చిరాకు గూడు కొట్టుకోదు. అందుకే వ్యక్తులు ఆనందోల్లాసాలతో ఉండాలి. ఈ రెండిటి మధ్య తేడా వివరించడం కష్టమే. ఉల్లాసం అనేది వ్యక్తిత్వంతో బడని ఆత్మస్థితి. ఉల్లాసము అనేది వ్యక్తిత్వంలో గుర్తించబడిన ఆత్మస్థితి. ఆనందం అనేది వ్యక్తిత్వంతో కూడని ఆత్మస్థితి. మరి దానితో జీవితాన్ని ఆస్వాదించటం. ఆనందకర వ్యక్తులు ఆ పరిసరాల్లో ఉండేవారు చిరాకు వలలో పడరు. ఈ 2 రకాలుగా ఉన్నవాళ్ళు అక్కడ చిరాకులో పడరు. బోధకుడు ఆనందాన్ని సృష్టిస్తాడు. ఆరోగ్యము, అనుకూల ఉద్వేగాలు, స్పష్టమైన ఆలోచన ఇచ్చే హృదయాలతో ఆనందం వస్తుంది. ఏమొస్తుంది? స్వచ్ఛమైన ఆలోచనలు ఇచ్చే హృదయాలతో ఆనందం వస్తుంది. 26 మంచి పోషణ. ఏంటి అసలు ఇది? మంచి ఆహారము, పోషణ శరీరానికి అవసరమే. బలహీనమైన శరీరము క్రిములకు చోటిచ్చి ప్రమాదాన్ని పోషిస్తుంది. మన శరీరము భావోద్వేగాలు మరియు మనసు యొక్క క్షీణతతో ఈ ప్రమాదం మరింత పోషించబడుతుంది. దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరము సూక్ష్మ మనో శరీరాలు ఆరోగ్యానికి తోడ్పడతాయి. సూక్ష్మ శరీరము, మనోమయ శరీరము అంటే 2, 3 శరీరం తోడ్పడుతుంది. దాని ద్వారా చిరాకు వ్యాపించదు. ఆధ్యాత్మిక పదములోనికి వ్యక్తి సరైన ఆహారము, వ్యాయామము, చాలినంత నిద్రలో శరీరం పట్ల శ్రద్ధ వహిస్తాడు. సరైన ఆధ్యాత్మికంలో ఉన్నవాళ్ళు మంచి ఆహారము, వ్యాయామము, చాలినంత నిద్రతో శరీరం పట్ల శ్రద్ధ వహిస్తాడు. మానవాళికి సరైన ఆహారం గురించి తెలియజేయటము శిష్యుల బాధ్యత. మానవాళికి సరైన ఆహారం గురించి తెలియజేయటము శిష్యుల బాధ్యత. మరి మన గురువు కూడా అదే మనకు ఆహారం గురించి తెలియపరిచాడు. ఈ 40 సంవత్సరాల పత్రిసారు ఈ భూమి మీద ఎంతమంది గురువులు చెప్పండి, ఒక వచ్చి సత్యం చెప్పి వెళ్ళిపోయిన మహాగురువుకి ఆయనకు ఇంకోసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అనంత కోటి పాదాభివందనాలు చూద్దాం. 27 సరైన నిద్ర. ఏంటి? విశ్రాంతి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సరి అయిన నిద్రపోయే సమయము. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సరైన నిద్రపోయే సమయం. ఎక్కువ ఎత్తైన ప్రదేశాల్లో నిద్ర సమయం తగ్గవచ్చు. నిద్ర పాడైన శరీర భాగాల్ని బాగు చేయటమే కాక నరాలు విషంతో నిండి చిరాకు గురి కాకుండా బలోపేతం కావడంతో తోడ్పడుతుంది. చిరాకుతో ఉన్న తల్లి నుంచి పాలు పిల్లలకి హాని చేస్తుంది. గుర్తుంచుకోండి, చిరాకుగా ఉన్న తల్లి నుంచి పిల్లలకి ఇచ్చే పాలు కూడా హాని చేస్తుందంట. తల్లి నుంచి పాలు పిల్లలకి హాని చేస్తాయి. విశ్రాంతి అంటే మీ మనసులో మీ ఉద్వేగము భౌతిక శరీరాల్లో సందిగ్ధం లేకపోవటం. విశ్రాంతి అంటే ఏంటి? భౌతిక శరీరంలో కానీ మీ ఎమోషన్ బాడీలో కానీ సందిగ్ధం లేట. అది సంతృప్తి, ఉల్లాస స్థితి, ఐక్యత, సమతాలు స్థితి. మీ తీవ్ర పరిశ్రమలో కూడా ఈ విశ్రాంతి ఉండగలదు. అది సందిగ్ధత, సమతుల్యత నుంచి విడివడి సమత్వం, పరిష్కారం, అవగాహన, అనంత పట్ల ఆకాంక్షతో ఉండే స్థితి. విశ్రాంతి అనేది మనతో ఇతరులతోనూ నిజాయితీగా ఉండే సామర్థ్యం. అది విశ్రాంతి అనేది మనతోనూ ఇతరులతోనూ నిజాయితీగా ఉండే సామర్థ్యం. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండాలి విశ్రాంతి. హానిరాహిత్యం, మీ మూలంలోని మార్పు చెందని వాస్తవంలో మిళితం కావటం. మహాత్ములు మనసుని విశ్రాంతి తీసుకోమంటున్నారంటే మనల్ని వెళ్ళి పడుకొని నిద్రపోయి జడునిగా మార్చుకోమన్నారని కాదు. మహాత్ములు విశ్రాంతి తీసుకోమన్నారంటే మనల్ని వెళ్ళి పడుకొని నిద్రపోయి జడునిగా మారమని కాదు. వారు మన చర్యలను, వ్యక్తీకరణలను మన ఆధ్యాత్మిక మూలాలతో శృతిలో ఉంచమని సూచించటం.
నిజమైన విశ్రాంతి అంటే విరుద్ధ చర్యలు భావాలు లేకపోవడం. నిజమైన విశ్రాంతి అంటే విరుద్ధమైన చర్యలు భావాలు లేకపోవటం. మీరు మీలోని సౌందర్యము, ఐక్యత, ప్రేమ, సత్యము, మంచితనాలు వలయంలోకి ప్రవేశిస్తే మీలోని సందిగ్ధ కేంద్రాలన్నిటి విశ్రాంతికి ఇస్తుంది. ఏముండాలి ఇక్కడ? ఏముండాలి? సౌందర్యము, ఐక్యత, ప్రేమ, సత్యము, మంచితనాలు వలయంలోకి ప్రవేశిస్తే మీలోని సందిగ్ధం కేంద్రాలన్నిటికీ విశ్రాంతి వస్తుంది. మీలో ఉన్న సందిగ్ధాలన్నిటికీ విశ్రాంతి వస్తుంది. ఆకాంక్ష విశ్రాంతి తలుపులు తెరిచి ప్రమాదాన్ని చెరగొడుతుంది. ఇది విశ్రాంతి. 28 శక్తిని పొదుపు చేయటం. భౌతిక ఉద్వేగ ఎమోషన్స్ మనోస్థాయిలో అతి లైంగికత వల్ల శక్తి వృధా అయ్యి నాడీ ప్రవాహంలో విషయాలు స్ఫటికీకరిస్తాయి. లైంగిక ప్రతిచర్య అలవాటు చిరాకు కారణాలు. వ్యక్తులు తమ శక్తులన్నీ ఉపయోగించి నిరాశ చిరాకుల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. కానీ వారు శక్తిని వాడేయటం వల్ల మరో పెద్ద వలలో ఇరుక్కుంటున్నారు. ఇది పాయింట్. ఉన్నత దర్శనాలు, సేవ ప్రణాళికలతో శక్తిని పొదుపు జరుగుతుంది. ఉన్నత దర్శనాల వల్ల సేవ ప్రణాళికతో శక్తి పొదుపు జరుగుతుంది. 29 క్రమబద్ధత అంటే ఏంటి? చిరాకుని నిరోధిస్తుందంటే క్రమబద్ధత. చాలా మంది తాము ఏదైనా కోల్పోయినప్పుడు దేనిని ఎక్కడ పెట్టారో జ్ఞాపకం లేనప్పుడో వాళ్ళ పరిసరాలు అమెరికాలో లేకపోతేనే చిరాకు పడతారు. క్రమబద్ధత ఏంది? చిరాకు నిరోధిస్తుంది. చాలా మంది తాము ఏదైనా కోల్పోయినప్పుడు దేనిని ఎక్కడ పెట్టారో జ్ఞాపకం లేనప్పుడో వాళ్ళ పరిసరాలు అమెరికల్లో లేకపోతే, చుట్టూ అమెరికంగా లేకపోతే చిరాకు పడతారు. క్రమబద్ధత ఉన్నవారు అస్తవ్యస్త పరిసరాలను చూస్తే చిరాకు పడతారు. ఉన్నవారు అస్తవ్యస్త పరిసరాలను చూస్తే వాళ్ళకి చిరాకు వస్తుంది. అయితే మరో సంగతి, క్రమబద్ధత లేని వారు సాధారణంగా చిరాకుకు గురై విషాన్ని పోగు చేసుకుంటారు. అది వారిని బద్ధకస్తులుగా చేరుస్తుంది. 30 ఓర్పు. ఓర్పు చిరాకుకి గొప్ప కవచం. ఇది పాయింట్ రాసుకోండి. ఓర్పు చిరాకుకి గొప్ప కవచం. ఓర్పుతో ఉండటం నేర్చుకుంటే 90% చిరాకు మూలాలను ఉన్నట్టే. ఓర్పుతో భవిష్యత్తు అనంత సామ్రాజ్యాన్ని చేరవచ్చు. ఓర్పుతో ఏ విధమైన చిరాకునైనా అధిగమించవచ్చు అని తెలుసుకోవటం ఎంతో భారాన్ని తొలగిస్తుంది. గాఢ ఓర్పు ఒక శక్తివంతమైన విరుగుడులా పనిచేసి విషయాన్ని కూడా తటస్కరిస్తుంది. అయితే ఓర్పు అంటే అనుభూతి లేకపోవటం కాదు. ఓర్పు అంటే అనుభూతి లేకపోవటం కాదు. ఓర్పు ఎరుకతో కూడిన ఒత్తిడి చీకటికి వ్యతిరేకమైనది. ఏంటి? ఓర్పు ఎరుకతో కూడిన ఒత్తిడి చీకటిని కూడా వ్యతిరేకమైనది. మార్మిక బోధకుల్లో ఓర్పుకి గొప్ప స్థానం ఇవ్వబడింది. ఓర్పును పెంపొందించడానికి ప్రత్యేక పరిస్థితులు సృష్టించబడేవి. తూర్పు దేశాలకు చెందిన ఒకానొక గురుకులంలో ఓర్పు కోసం ఈ క్రింద శిక్షణ ఇవ్వబడేది. దీనికి ఓర్పు కోసం తూర్పు దేశాలు ఒక శిక్షణ ఇస్తాయంట. ఏంటో చూసుకుందాం. 1, ప్రతిరోజు ఆనందంగా ప్రేమతో 2 మైళ్ళు నడవాలి. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ప్రతిరోజు ఆనందంగా ప్రేమతో 2 మైళ్ళు నడవాలి. 2, ముందుగా కొన్నాళ్ళు రోజు 2 మైళ్ళు నడవాలి ఫస్ట్. తర్వాత 3 మైళ్ళు, ఆ తర్వాత 5 మైళ్ళు. ఏ ఫిర్యాదు లేకుండా ఎట్లా నడవాలి? ఏ ఫిర్యాదు లేకుండా, విసుగు లేకుండా ఈ విధంగా 6 నెలలు కొనసాగించాలి. చూడండి పాయింట్. ముందు 2 మైళ్ళు నడవాలి, చిన్నగా క్రమేణగా పెంచుకుంటూ ఆ నడిచేటప్పుడు ఏ ఫిర్యాదు లేకుండా, విసుగు లేకుండా ఆ విధంగా 6 నెలలు కొనసాగించాలి. తర్వాత 3, భోజనాలు బల్ల వద్ద అందరూ భోంచేస్తుండగా, భోజనాలు టేబుల్ కాడ అందరూ భోంచేస్తుండగా మీరు ఆనందంగా వైదొలగాలి. మీరు ఒకవేళ లేచిపోవాలి, నవ్వుతూ లేచిపోవాలి, అంతే. దాని తర్వాత ఇంకొకటి,
ఏ రకమైన తాత్కాలిక ఆనందాన్నైనా వాయిదా వేయండి. ఏ రకమైన తాత్కాలిక ఆనందాన్నైనా వాయిదా వేయండి. ఇంకొక క్వశ్చన్, క్లిష్ట పరిస్థితుల్లో మౌనంగా ఉదాసీనంగా ఉండండి. క్లిష్ట పరిస్థితుల్లో మౌనంగా ఉదాసీనంగా ఉండండి. తర్వాత ఇంకొక క్వశ్చన్, అంతర్భావ్య నిరాకరణలను సాధన చేయండి. అంతరంగా భావ్యంగా నిరాకరణలను సాధన చేయండి. ఇంకొక క్వశ్చన్, కొన్ని ఉత్తేజకర పరిస్థితుల్లో వ్యక్తులు మరియు వస్తువులతో మీ ప్రతిస్పందనను వాయిదా వేసి మీ పవిత్రను కాపాడుకోండి. కొన్ని ఉత్తేజకరంగా అంటే ఎమోషన్లతో పరిస్థితుల్లో వ్యక్తులు మరి వస్తువులతో మీ ప్రతిస్పందన వాయిదా వేసి మీ పవిత్రను కాపాడుకోండి. ఇంకొకటి, కొన్ని రోజులు తాళం వేసుకొని ఇంట్లో ఉండి ఒంటరితనాన్ని నిరాశను భావించకుండా ఉండటం సాధన చేయండి. కొన్నాళ్ళు ఇల్లు తాళం వేసుకొని ఇంట్లో ఉండి ఒంటరితనాన్ని నిరాశను భావించకుండా ఉండటం సాధన చేయండి. ఇంకొక క్వశ్చన్, కష్టమైన పనిని తీసుకొని పూర్తి శ్రద్ధతో పూర్తి చేయండి. ఒక వర్క్ తీసుకున్నారు, పూర్తి శ్రద్ధతో పూర్తి చేయండి. పూర్తయిన వెంటనే దానిని పాడు చేసి మళ్ళీ చేయండి. ఒక వర్క్ చేశారు, దాన్ని పదే పదే, ఇది మిలారప్ప జీవిత చరిత్రలో ఉంటుంది. కొండెక్కమంటాడు, ఇల్లు కట్టమంటాడు, మళ్ళా కిందకు వస్తాడు, మళ్ళా పడేయమంటాడు, మళ్ళా కిందకు వస్తాడు, మళ్ళా పడేయమంటాడు. దీనికి ఏదో ఉంది. కాబట్టి ఇక్కడ ఏమిచ్చారు, కష్టమైన పనిని తీసుకొని పూర్తి శ్రద్ధతో పూర్తి చేయండి. పూర్తయిన వెంటనే దాన్ని పాడు చేసి మళ్ళీ చేయండి. తర్వాత క్వశ్చన్, అత్యంత చురుకైన బిడ్డను అతను ఏం చేసినా కోపగించకుండా పెంచండి. అత్యంత చురుకైన బిడ్డలని అతను ఏం చేసినా, ఆ పిల్లవాడు ఏం చేసినా కోపగించకుండా పెంచండి. ఇది మంచి పాయింట్, రాసుకోండి. అది వాళ్ళు ఏదన్నా అన్నా కూడా కోపగించకుండా పెంచండి. మీ కుటుంబం, స్నేహితులు అందరి పట్ల మీ ప్రతిస్పందనలలో ఓర్పుని సాధన చేయండి. మీ కుటుంబంలో మీ స్నేహితులు అందరి పట్ల, ఆ కుటుంబంలో ఉన్న అందరి పట్ల ఓర్పుని సాధన చెయ్యండి. ఈ రోజు నుంచి నా కుటుంబంలో ఇది చేసుకోవాలి అని అనుకున్నోళ్ళు పక్కన రాసుకోండి, నేను ఈ రకంగా ఓర్పుని సాధన చెయ్యాలి అని. దాని తర్వాత ఇంకోటి, ప్రజలు వస్తామన్న సమయానికి ఆలస్యంగా వచ్చినా లేక తను మాట నిలబెట్టుకోలేకపోయినా, అంటే మన ఇంటికి రావాల్సిన టయానికి వచ్చినా ఆలస్యమైన మాట నిలబెట్టుకోకపోయినా ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది మంచి పాయింట్. అసలు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించండి. మొత్తానికి మీరు ఓర్పును అలవర్చుకోండి. మీ అనంతపు భావనను విస్తరించుకునే కొద్దీ మీలో ఓర్పు పెంపొందుతుంది. మొత్తానికి మీ ఓర్పును అలవర్చుకోండి. మీ అనంతపు భావనను, అంటే భావన అంటే ఏంటి, అనంతంగా లోపల భావనలు మారాలి కదా, మారితేనే కదా విస్తరించుకునే కొద్దీ ఓర్పు పెంపొందిస్తుంది. డైరెక్ట్గా ఓర్పు రాదు. మీ ఆలోచనలు, మీ కథలు అవన్నీ మార్చుకుంటుంటేనే వస్తుంది. చిరాకు అసహనంతో ముడిపడి ఉంది. అసహించుకుంటారు, అసహనంతో ముడిపడి ఉంది. అసహనము మీ వ్యవస్థలో ప్రమాదాలను పెంచుతుంది. కొంతమంది అసహించుకుంటుంటారు ఊరక అసహనంతో. మణిపూర చక్రం నుంచి అసహనం లైంగిక అవయవాలకు, శరీరపు అంచులకు చిరాకు వ్యాపిస్తుంది. ఈ అసహనం 31. ఇందాక మీకు చెప్పినవన్నీ కూడా 30లో ఈ రకంగా తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు, ఒక బోధకులు వాళ్ళ విద్యాలయాల్లో ఇవన్నీ చదువుతారు. బాబు, నువ్వు ఓర్పు రావాలంటే ఇవన్నిటిని నువ్వు ప్రయత్నం చేస్తేనే నీకు ఓర్పు వస్తుందని బోధన చేసేవాళ్ళంట అప్పట్లో. మనకి ఇది ఇచ్చారు. 31, చైతన్య విస్తరణ. గొప్ప కిరణాలు మన వ్యవస్థలోకి చొచ్చుకొని వచ్చి జీవిత సముద్రపు అలలలో ప్రభావితం కాకుండా చూస్తుంది. చైతన్య విస్తరణ, గొప్ప కిరణాలు మన వ్యవస్థలోకి చొచ్చుకొని వచ్చి జీవిత సముద్రపు అలలు ప్రభావితం కాకుండా చేస్తుంది. చైతన్యపు విస్తరణ ద్వారా మనం వేర్పాటు కోణాలు మరి ఆసక్తుల వల్ల ఏర్పడిన చిరాకును ఎదుర్కోగలము. చిరాకు వేర్పాటుకు దగ్గర బంధువు. చిరాకు వేర్పాటుకు దగ్గర బంధువు అంటది. చైతన్య విస్తరణ వేర్పాటు ఖాళీలను పూరించి
చిరాకు మూలాలను నిరసిస్తుంది. చైతన్య విస్తరణ ఎట్లా జరుగుద్ది చెప్పండి? చైతన్య విస్తరణ అంటే అసలు మనకి 7 శరీరాలు ఉన్నాయి. 1 భౌతికమైన శరీరము, 2 ప్రాణమయ శరీరము, 3 మనోమయ శరీరము, 4 విజ్ఞానమయ శరీరాలు ఉన్నాయి. ఈ శరీరాలకు కూడా తిండ్లు ఇచ్చారుగా. వాటికి 4వ శరీరానికి జ్ఞానము, 3వ శరీరంలో ఉన్న మరకలు పోవాలంటే 4వ శరీరానికి జ్ఞానము, 2వ శరీరానికి ధ్యానం ద్వారా ఎనర్జీ వస్తుంది. అంటే 4 జ్ఞానము, 5 ధ్యానము, 6 స్వాధ్యాయము, 7 సజ్జన సంగతి. మరి ఈ తిండికి ఇస్తున్న చైతన్య విస్తరణ ఎట్లా జరుగుద్ది? వీటికి అసలు ఏది మనం పోషణ ఇస్తున్నామా? ఈ 7 శరీరాలకి ఏమి ఇవ్వాలి అనేది కూడా మనం రాసుకోవాలి. కాబట్టి మరొక మతం ఉండటం వలనో లేదా మన మతం గురించి వేరే అన్యాయం చేయటం వలనో మరో దేశం లేక మరో ఆసక్తి ఉండటమో చిరాకు కారణం అవుతుంది. చైతన్య విస్తరణ ఆ విధమైన చిరాకు మూలాలన్నిటిని స్వస్థపరిచి వ్యక్తిని ఐక్యత వైపు నడిపిస్తుంది. అంటే విస్తరణ ఇవన్నీ కూడా చైతన్య విస్తరణ అంటే మన అన్ని కూడా చైతన్యంతో నింపుకోవాలి. అన్ని శరీరాలను నింపుకుంటేనే కదా ఇదంతా జరిగేది. 32 అన్ని వైపుల నుంచి అనేక విధాలుగా దాడులు వస్తున్నప్పటికీ వస్తున్నప్పుడు మీరు గాయపడకుండా నిలిచి ఉండే ఆధ్యాత్మిక సామర్థ్యమే వినయం. ఎక్కడి నుంచి ఏ వచ్చినా మీ సామర్థ్యం ఏంటి? వినయం. ఆ వినయ దుష్టత్వాన్ని నిరోధించదు, కానీ దాని మూలానికి దాని కారణాన్ని తొలగిస్తుంది. వినయంతో ఉండటము బలహీనత కాదు. వినయం అనేది గొప్ప శక్తి. వివేకాలు కలిగి ఉండటం వల్ల ఏర్పడే లక్షణము. ఉద్రేకంతో ఉన్న వారి చేతులు చల్లబడే వరకు వినయశీలరు వాటిని పట్టుకునే ఉంటారు. వినయం అనేది గాలులు దాడులతో పోల్చలేని గొప్ప పర్వతం. సర్వ వివేకానికి శక్తికి మూలం. పరమాత్మని తెలుసుకున్న వ్యక్తి వినయంతో ఉంటాడు. 33 ఆరు బయట నిద్ర. చంద్రుడు లేకపోవటము, అమావాస్య కానీ పూర్ణ చంద్రుడు కానీ మన నాడీ మండలానికి ఎంతో ప్రయోజనకరము. అది చిరాకు తగ్గిస్తుంది. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, కిరణాలు గొప్ప ఆత్మల చైతన్యం ప్రసరణ. మన ధ్యాన యోచన ద్వారా వాటిని కూడగట్టుకొని శరీరంలోని ప్రమాదకర విషయాన్ని వెలికి పంపవచ్చు. భవిష్యత్తు దర్శనాలపై కేంద్రీకరించిన వారు కూడా ఫలితం పొందగలరు. ఆరు బయట నిద్ర అంటే పూర్వం వెనక కాలంలో ఆరు బయట బాగా నిద్రించేవాళ్ళు. ఇప్పుడు ఆ వసతులన్నీ పోయినాయి. అంటే ఎక్కువ ఆరు బయట నిద్రించినందువల్ల కూడా ఈ చిరాకు నుంచి కూడా బయటపడటానికి కారణం ఉంది. 34 సాహసం. సాహసోపేత చర్యల ద్వారా ప్రాణశక్తులు పెంపొందుతాయి. అతను తమ అంతరంలోని శక్తి యొక్క గాఢ కేంద్రీకరణను ఉన్నత సృజనాత్మకతకు మరి త్యాగపూర్వక సేవలకై వెళ్ళి పోనిస్తే నీలము ఎరుపు జ్వాలలతో మన ఆరాలోకి మనోశక్తి వెత్తుతుంది. అంటే సాహసోపేత చర్యలు, సాహసం. ఈ శక్తి మన చుట్టూ ఒక కవచాన్ని నిర్మించి చిరాకు, ప్రమాదకర భయాలు, దాడుల నుంచి తగలబెడుతుందంట సాహసం అంటే. ఈ సాహసం చేయరా డింబకాన్ని పత్రిజీ గారి కాన్సెప్ట్ ఉంది, వినండి, చాలా బాగుంటది. పత్రిజీ గారు సాహసం చేయరా డింబకాన్ని గురించి చెప్పాడు, చాలా బాగుంటది. నేను దాదాపు ఒక 40-50 సార్లు విన్నది. ఎప్పుడు అవసరమైతే అది వింటా, ఏంద్రా ఈ సాహసం అని. కాబట్టి సందిగ్ధ స్థితిలో మనోశక్తి చర్య ప్రారంభించలేదు. స్థితిలో మనోశక్తి అయితే ఆత్మ సాహసంతో మనోశక్తి శక్తివంతమైన జ్వాలలు ముండి చుట్టూ మండుతున్న దుష్టత్వం నుంచి కవచాన్ని రక్షిస్తుంది. సాహసంతో మనోశక్తి రక్షిస్తుంది అని ఎవరు చెప్పారు? మహర్షి చెప్పాడు. ఒక మహర్షి చెప్పాడంట. 35 ప్రశాంతత అనేది అంతర్నిర్దేశకునిలో మునిగిన అయిన ఉనికిలోను మాస్టర్ ఉనికిలోను ఉండటము. ఆ ధోరణి మిమ్మల్ని ఆత్మ మరి మాస్టర్ల కోణం నుంచి జీవితాన్ని దర్శించేటట్టు చేస్తుంది. ప్రశాంతత మీ ఆత్మతో స్థిరంగా ఉండే సామర్థ్యం జీవితపు వ్యర్థ ఆసక్తులపై బంధరహిత్యమే ప్రశాంతత.
ఇక్కడ ఏమిచ్చారు? జీవిత వ్యర్థ ఆసక్తులపై, పాయింట్ రాసుకోండి, జీవిత వ్యర్థ ఆసక్తులపై బంధరాహిత్యమే ప్రశాంతం. ప్రశాంతను నిలిపి ఉంచుకోవాలి. ఈ భావం చిన్న వ్యర్థ చిరాకులు వినాశకారాలను అనుమతించదు. ఏ కారణం లేకుండా ప్రశాంతతను గురించి నేను నొక్కి చెప్పటం లేదు. అది హృదయాన్ని పోషిస్తుంది. ఖండన చిరాకులతోటిగాను ప్రశాంతతతో మనం ఉన్నతం వైపు అడుగులు వేస్తాం. ప్రశాంతంగా ఉంటే ఉన్నత వైపుకి అడుగులు వేస్తాం. ప్రశాంతత ద్వారా మనం ఆధ్యాత్మిక విజయాలను ప్రసరించి ప్రజల ప్రేరణ ప్రోత్సాహాలతో కృషి చేసేటట్టు చేస్తాం. ఖండన చిరాకులు ప్రజలను గత ప్రతిబింబాలకు కట్టుబడేనట్టు చేసి వారి భవిష్యత్తు వైపు దృష్టి సారించకుండా నిరోధిస్తాయి. ప్రశాంతత హృదయానికి పోషణనిస్తుంది. ఆత్మ హృదయంలో లంగరు వేస్తుంది. ప్రశాంతతో పోషించబడిన ఆత్మ నిర్మల జ్వాలలు వెలుగుతుంది. వాస్తవంలో ఆత్మ హృదయకారపు జ్వాల, దాని ప్రతిబింబమే ఆత్మ. ప్రశాంతత మన అంతర సూర్యోదయము. ప్రశాంతత అంటే ఏంటి? మీ లోపల ఒక సూర్యోదయము. ప్రతి ఒక్కరూ కనీసం ఒక రోజైనా చిరాకుకు గురి కాకుండా ఉండాలి. మీరు ఒక్కరోజైనా చిరాకు గురి కాకుండా ఉండాలి. ప్రమాదకర విషయము శక్తి యొక్క ఎంతో ప్రధానమైన ప్రతిబింబాలను నాశనం చేస్తుంది. ఒక ప్రమాదకర స్ఫటికం గడ్డ కట్టిన విష పదార్థం. ఒక ప్రమాదకర స్ఫటికం గడ్డ కట్టిన విష పదార్థం అత్యంత ప్రమాదమైన ఫలితాలను అసృష్టంగా చేస్తుంది. ప్రమాదాన్ని పెరటి చెట్టుగా భావించకూడదు. దాని వాస్తవ విస్తృతంగా వ్యాపించి ప్రభావాలన్నిటిని తగలబెడుతుంది. కనుక చిరాకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మూర్ఖత్వం కాదు. చిరాకును వ్యతిరేకంగా మాట్లాడడం అంటే మూర్ఖత్వం కాదు. వైద్యంతో స్వస్థత గురించి సంకేతం. అన్ని పర్యాల వలనే ఈ పరగణ కూడా అచ్చల్లమైన దానితో ప్రారంభించాలి. శరీరం నుంచి మనోశక్తి ప్రసరిస్తుంది. ప్రమాదకర అతి ముఖ్యమైన శక్తి ప్రతిబింబాలను నాశనం చేస్తుంది అని మాస్టర్ మౌర్య అంటారు. అందువల్ల అనేక మనోప్రయోగాలు విఫలమయ్యాయి. అత్యంత సమర్థులు మేధావులైన వారు కూడా ఇతరులను శిష్యపదం వైపు మళ్లించి వారిలోని సౌందర్యాన్ని వెలికి తీయలేరు. వారి ప్రకృతిలోని చిరాకు ప్రమాదకర విషయాలు వారిలోకి ఈ ప్రవాహాలు ప్రవహించకుండా నిరోధిస్తాయి. లేదా అది ప్రవాహాలను తిరస్కారం, ఉదాసీనత, మోసాలకు పాల్పడేటట్టు ప్రతికూల ఫలితాలను సృష్టిస్తుంది. గొప్ప దర్శనాలు, గొప్ప ఉత్తేజం కలిగి ఉండటం సాధ్యమే అయినా నిస్సారమైన జీవితం గడపటానికి కారణం శరీరంలో పేరుకుపోతున్న ప్రమాదకర విషయాలే. చిరాకు పడే సందర్భాలు తగ్గే కొద్దీ సృజనాత్మక పెంపొందుతుంది. మీలో చిరాకు గనక తగ్గే కొద్దీ మీలో సృజనాత్మక పెంపొందుతుంది. చిరాకు లేని క్షణము సృజనాత్మకమైనది. అది అంతర సౌందర్యము. అది ఒక అంతర సౌందర్యం. సత్యము, మంచితనాలు వాస్తవికరణలో తమలో మెదిలే విషం వారిని కలుషితం చేస్తున్న సహించటం వల్ల విజయ పదములో ఉన్న గొప్ప కళాకారులు కూడా పతనమవుతారు. కళను అనుసరించటం, ప్రాచ్యత సంగీతాలు, తీవ్ర శబ్దాలు కూడా పెద్ద మోతాదులో ప్రమాదకరాలే. ఆ సంగీతం బారిన పడిన మాదక ద్రవ్యాలు ఉపయోగించి తమ చిరాకును జోడు కొడతారు. అది ఆ సంగీతం కంటే మరీ హానికరం. అవన్నీ కలిసి మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కొన్ని సినిమాలు కూడా ప్రమాదకరాలను పోషిస్తాయి. అందుకే ఆ దెయ్యాన్ని ఇంటి నుంచి తరిమి వెయ్యాలి అని మాస్టర్ మౌర్య అంటారంట. ఆ ప్రమాదకరం అంతరాత్మ యొక్క నిజమైన సృజనాత్మక చర్యను, సజీవతను వెల్లడించే రేడియో ధార్మికంగా తను నిరోధించడమే కాక శ్వేత శక్తుల ప్రవాహాన్ని కూడా వ్యక్తీకరిస్తుంది. మానవాళి మొత్తంపై ప్రమాదపు పొర కమ్మినప్పుడు అధిష్టాన శక్తులు కాని, అదుపు చేయగల శక్తులు కాని మానవాళి నుంచి సచేతన ప్రతిస్పందన వచ్చే పరిస్థితులు సృష్టించలేవు. మానవ చరిత్రలో అనేక జాతులు విచ్ఛిన్నమైన కారణం ఇదే. మన గ్రాహక
గ్రహాంతక ప్రమాదకర విషయంలో కూడా కలవనప్పుడు మాత్రమే మహాత్ములు మహా ఉనికిని ఘనసూర్యుడు నక్షత్ర మండలాల ద్వారా మనపై వారి సందేశాలను నమోదు చేయటానికి ప్రయత్నిస్తారు. అనేక సమూహాలలో ఉపదేశము, సమూహాల నుంచి లేదా సమావేశాల నుంచి చికాకును దూరంగా ఉండాలని నియమం ఉంది. నాయకుడు సభ్యులతో మీకు ఎవరి పట్ల అయినా పగ ఉంటే సమావేశానికి రావద్దని చెబుతారు. ఎవరన్నా సమావేశానికి వచ్చేటప్పుడు మీరు ఎవరి మీద పగగా ఉందా అయితే మీరు రావద్దు, వాడు ఎంత గొప్పవాడైనా రావద్దని చెబుతారని సూచిస్తారు. అటువంటి వారు సమావేశాన్ని సభ్యులందరినీ కలుషితం చేస్తారని వాళ్ళ అభ్యర్థి. ఆ రకంగా ఉన్న వాళ్ళు కూడా మొత్తం కలుషితం చేస్తారు. అభివృద్ధి చెందిన సభ్యులు చిరాకు యొక్క దాడి అంతమయ్యే వరకు ఆ సమూహ కార్యక్రమాల నుంచి దూరంగా ఉండమని సూచించబడతారు. నాయకులు కుటుంబాలకు కూడా అదే సూచనలు ఇవ్వబడతాయి. నాయకులకు కానీ కుటుంబాలకు కానీ అదే సూచన ఇవ్వబడతాయి. గాలిలో మిరియాల పొడి కనుకుంటే అందరూ తుమ్మటం మొదలు పెడతారుగా. కరెక్టే, గాలిలో మిరియాల పొడి ఉంటే అందరూ తుమ్మటం మొదలు పెడతారు. ప్రమాదకర విషయం కూడా అదే విధంగా వ్యాపిస్తుంది. ప్రమాదకర విషయం కూడా అది ఎట్లయితే తుమ్మారో ఇది కూడా అట్లానే వ్యాపిస్తుందని బోధనలో చెప్పబడింది. నిర్ణయాత్మక చర్యలు చేపట్టే సమావేశాలను నాయకులు ఆత్మస్థాయిలో కానీ ప్రపంచ స్థాయిలో కానీ ఏర్పాటు చేస్తారు. చిరాకుతో తీసుకున్న నిర్ణయాలు వినాశకర ఫలితాలకు కానీ లేక ఓటమికి కానీ దారి తీస్తాయని భావించేవారు. ఆ రకంగా ఉంటే ఓటమికి దారి తీస్తాయి. చిరాకు ఉన్న వాతావరణంలో చీకటి శక్తులు ప్రభావం చూపుతాయి. నిర్ణయాలు నిశ్శబ్దం ప్రశాంతంగా తీసుకోవాలంట. అస్తవ్యస్తంగా ఆలోచనల కంటే అగ్నితత్వానికి చిరాకు పుట్టించేది వేరు ఏది లేదు అని బోధన చెప్తుంది. ఒక వ్యక్తి అనేక కారణాల వల్ల అస్తవ్యస్త ఆలోచన ధోరణిలో లోనవుతున్నాడు. అవి ఏంటి? అసలు ఎందుకు అస్తవ్యస్తంగా అంటే వ్యక్తిత్వంలో సమగ్రత లేకపోవటం ఒకటి, ప్రమాదము, భయము, ద్వేషము లేదా సందేహాల వల్ల వ్యక్తిత్వ సమగ్రతను కోల్పోవటం వల్ల అస్తవ్యస్తంగా ఉంటాం. బలహీనమైన పునాది వల్ల సందిగ్ధం, దుష్ట ప్రతికూల ఆలోచన వల్ల మెదడుకు నష్టం కలగటం, అధిష్టానికి ప్రణాళిక వ్యతిరేకంగా ఉండటము. నీ ప్రణాళిక పైనుంచి వచ్చే అధిష్టానం వ్యతిరేకంగా ఉండడం. వాస్తవాలు తెలిసినా తన జ్ఞానాన్ని నమ్మకానికి విరుద్ధంగా జీవించడం. వాస్తవం తెలిసినా తన జ్ఞానాన్ని నమ్మకానికి విరుద్ధంగా జీవించడం. ఉద్రేకంతో ఉన్న ఉద్వేగ శరీరపు గ్రహత, మాదక ద్రవ్యాలు, పొగ తాగటం, లైంగిక శక్తిని వృధా చేయటం సరికాని ధ్యాన పద్ధతులు. కొన్ని మనోవ్యాయామాలు పరికర్తకు పొందక మునిపే గత జన్మల గురించి తెలుసుకోవటం, అంతరకాంతి సంసిద్ధకు పొందక ముందే దానిని అతిగా వెలువరించటం. ఇవన్నీ కూడా అస్తవ్యస్త ఆలోచన ధోరణి శృతి చేయని వాయిద్యాన్ని వేడటం వంటిది. వికసిస్తున్న 12 దళాల కమలంలో శిరోకేంద్రాలు సహస్రార సమగ్రతలోను శృతిలోని లేకపోవటం వల్ల ఆలోచనలు సక్రమంగా ఉండవు. దానికి బీజం పెంపుదల లక్ష్యం ఉండవు. అటువంటి ఆలోచన అంతరిక్షంలోని అగ్నితత్వాన్ని మనిషి యొక్క ప్రాణమయ కోశానికి చిరాకు తెప్పిస్తుంది. ఆ రకంగా ఉంటే చిరాకు తెప్పించి హింసాయుత ప్రతిచర్యలను సృష్టిస్తుంది వాళ్ళని. మనుషులు పరిపూర్ణత లేని ఆలోచన వైపు నడపకుండా ఉండటం ముఖ్యం. ఉదాహరణకు 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ధ్యానం చేస్తే వాళ్ళ జీవితంలో విపరీత పరిణామాలు వస్తాయి. గంభీర ఆలోచనలు ధోరణులు పెంపొందించుకునే ముందు వారు బలమైన భౌతిక, ఉద్వేగ, నైతిక మరి అభిలాష పునాది కలిగి ఉండాలి. 20 నుంచి 30 సంవత్సరాలు మధ్య వయసు వారిలో చాలా మంది ధ్యానానికి సిద్ధంగా ఉండరు. ఎందుకు? వారు భౌతిక, ఉద్వేగ అభివృద్ధి, సరైన జీవన విధానాలు వ్యక్తీకరించబడాలి. మనసు లేదా మెదడుపై పరిణితికి చెందక ముందే పడిన ఒత్తిడి, మనసు పరిణితి చెందకపోయినప్పుడు ఒత్తిడి అస్తవ్యస్తమైన ఆలోచన ధోరణులుగా పరిణమించి క్రమంగా ప్రమాదకరమైన దారికి తీస్తుంది. బోధన బలవంతంగా చేయకూడదు. తద్విధంగా సంసిద్ధంగా ఉన్నవారు వచ్చి దైవ సామ్రాజ్యాన్ని బలవంతంగా తీసుకుంటారు. బోధన చేసేటప్పుడు ఒత్తిడికి చిరాకు మధ్య భేదం ఉంటుంది. ఆ రెండిటి మధ్య సూక్ష్మ భేదం ఉంది. ఒత్తిడి అనేది శ్రమ పడటం కోసం లేదా ఉన్నతి ప్రకంపన పొందటం కోసం, శక్తిని కూడగట్టడం కోవటం. చిరాకంటే
సమరేఖ మరి సమగ్రత ఉన్న వ్యవస్థను వేరు చేయటం, ఒత్తిడిని ఉన్నతీకరించే విధానం, చిరాకు ఉన్నతీకరణ కోల్పోయేటట్టు చేసి సందిగ్ధతను సృష్టించటం. ఒత్తిడి ద్వారా దేనైనా సాధించవచ్చు, కానీ చిరాకుతో అపజయం పాలవుతారు. ఒత్తిడితో ఏదైనా సాధిస్తారు, కానీ చిరాకుతో అపజయం. ఆధ్యాత్మిక ఒత్తిడి పెరిగే కొద్దీ స్వీయ ప్రయత్నం చేస్తారు, కానీ చిరాకు అనేది స్వీయ ఓటమికి తాలూకు చర్య. చిరాకు గురైన వ్యక్తి తనపై అదుపు కోల్పోతాడు. చిరాకు ఉన్న వ్యక్తి తనపై అదుపు కోల్పోతాడు. తన తీర్పు అదుపు లేక విషయాలను వ్యక్తీకరించబడిన ప్రతిబింబాలుగా చూస్తాడు. చిరాకు హృదయంలోని విద్యుత్ ప్రవాహాలకు అవరోధం కలిగించి ఆ ప్రవాహం కొన్ని శరీర భాగాలు చేరకుండా నిరోధిస్తుంది. చిరాకు హృదయ మాధ్యమాన్ని వ్యాపించనీయదు. ఆధ్యాత్మిక శ్లోకాలు నేర్చుకొని వెళ్ళివేయటం, దైవనామాలు ఉచ్చరించడం చిరాకును తగ్గిస్తుంది. భగవద్గీతలో ఏం చెప్పాడంటే, నేను కాని నీవు కాని ఈ రాజులందరూ కాని లేని కాలం ఎన్నడూ లేదే. నేను కాని నువ్వు కాని రాజులందరూ లేని కాలం ఎన్నడూ లేదే. మనం అందరము నశించే కాలం కూడా ఎన్నడూ ఉండబోదు. అది లేదు ఇది లేదు అన్న వాక్యాన్ని వల్లి వెయ్యండి. రోగికి చిరాకు లేకపోతే దూరం నుంచి స్వస్థత కలిగించవచ్చు. నాడీ కేంద్రాలు అగ్ని కీలక వలె అగ్ని ప్రసారాన్ని స్వీకరిస్తాయి. అయితే రోగి చిరాకుతో ఉంటే అతని నాడీ కేంద్రాలు స్వస్థతా శక్తి ప్రవాహాన్ని తిరస్కరిస్తాయి. ఆ రోగి ఉంటే ఆ నాడి తిరస్కరిస్తాయి. చిరాకు నాడీ ప్రవాహాన్ని విషకారాలతో నిరోధిస్తుంది. చిరాకు దృష్టిని మందగింపజేస్తుంది. గుర్తుంచుకోండి, చిరాకు దృష్టిని మందగింపజేసి కళ్ళ నుండి ప్రవహించే శక్తిని కూడా నిరోధిస్తుందంట. కళ్ళల్లో వచ్చే జీవశక్తిని కూడా పీల్చుకుంటుందంట. చిరాకు దృష్టిని మందగింపజేసి కళ్ళ నుండి ప్రవహించే శక్తిని నిరోధించి కళ్ళల్లో ఉన్న జీవశక్తిని కూడా పీల్చుకుంటది. కొన్నిసార్లు దుష్టత్వం విజయం పొందినట్లుంది. ఎందుకు? కొన్నిసార్లు దుష్టత్వం విజయం ఎందుకు? అది మంచితనం అస్థిరత్వం వల్ల. అయితే దుష్టత్వం ఆధిపత్యం స్వల్పకాలమేనని మనోవైజ్ఞానిక పద్ధతి ద్వారా నిర్ధారించబడింది. దుష్టత్వం ప్రమాదకరంతో కలిసి ముందుగా బలమైన మెరుపును సృష్టించిన నెమ్మదిగా అది క్షీణించి చివరకు తన స్వీయ మూలాన్నే నాశనం చేస్తుంది. అంటే ఒకవేళ అగ్ని పాక్షికంగా ప్రతీకరించబడిన అది పెంపొందటం ఆగదు. కనుక ప్రమాదకర విషయం విచ్ఛిన్నం అవటం మొదలైన దానికి విరుద్ధంగా అగ్ని పూర్తిగా బలోపేతం అవుతుంది. కనుక ముందుగా దుష్టత్వం దానికి ఓర్పు కంటే దుష్టత్వం దానంతటా అదే నాశనం అవుతుంది. దుష్టత్వానికి మంచికి మధ్య ద్వంద్వ యుద్ధంలో విషానికి అగ్నికి మధ్య పోరాటంలో రెండోది క్రమంగా పెంపొంది విషం తనను కలిగి ఉన్న వారినే పాడు చేస్తుంది. నిమ్నతకు ఔతన్యానికి మధ్య యుద్ధంలో పరిణితి చెందని చైతన్యం దుష్టత్వాన్ని ఎదుర్కొని నిలబడుతుంది. ఇది గుర్తించుకొని శక్తిని కూడబెట్టుకోవటం మాత్రమే కాక ఓర్పుని పెంపొందించుకోవాలి. వెలుతురు చీకటిని మింగివేస్తుందన్న సత్యాన్ని మనోవైజ్ఞానిక ఆధారము. ప్రమాదకారకంగా ఉండటము స్వీయ వినాశకం. ఈ విషయాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు క్రమంగా ఆ విషయంతోనే ఓడిపోతారు. ఏదైనా దాడి చేసినప్పుడు దుష్టత్వాన్ని ఎదుర్కొని ప్రశాంతత ఉదాత్మలతో తటస్థంగా ఉండాలి. తన సమతుల్యత కాపాడుకొని మనోశక్తిని లేదా అగ్నిని మేల్కొన్నప్పుడు అతను విషయం మోస్తున్న వారి కంటే ఉన్నతమైన పరిస్థితుల్లో ఉంటాడు. ప్రమాదకరాన్ని అనుమతించి దుష్టత్వాన్ని తిరస్కరించినప్పుడు మాత్రమే దుష్టత్వం నిలిచి ఉంటది. ఇది మానవాళి మొత్తం ఇంకా నేర్చుకొని పాఠం. ప్రమాదకరమైన ఓటికతోనే ఆత్మలో అగ్ని పెంపొందుతుంది. ప్రమాదకర విషయం తాను ఏ డబ్బాలో నిలవించబడిందో ఆ డబ్బానే తగలబెట్టే ఆమ్లం. ప్రమాదకర విషయం తాను ఏ డబ్బాలో నిలవించబడుతుందో ఆ డబ్బానే తగలబెట్టేది ఆమ్లం, యాసిడ్ వంటిది. ఇది విషాన్ని ఉత్పత్తి చేసి అనేక సమూహాలు, దేశాలు శాశ్వతంగా నశించిపోతాయి.
వాళ్ళను అనుసరించే వారికి కూడా అదే జరుగుతుంది. అయితే అగ్ని పెంపొందుతుంది, అగ్ని కలిగిన వారు వృద్ధి చెందుతారు. సామూహిక అగ్నితో సృష్టిలో ఉండటం చిరాకు అనైక్యతను తప్పించుకోవడంలో తోడ్పడుతుందని ప్రజలకు చాలా కాలం క్రితమే తెలుసు. లైగా అడుగులు, నాట్యము, గానము, సంగీతం అన్ని మార్మిక పాఠశాలలో బోధించేవారు. లయబద్ధత అనేది సమగ్రతకు ప్రతినిధి. అది వివిధ శరీర కేంద్రాల అగ్ని విడుదల చేసి వారి పరస్పర బంధాన్ని నియంత్రిస్తుంది. ఉద్వేదిక ఎమోషన్ లయ కంటే భౌతిక లయ భిన్నమైనది. ఉద్వేగ లయ మనో అంతరావ బోధ ఆధ్యాత్మిక పరిణామ దివ్యలయలకు భిన్నమైనది. లయబద్ధ లయకు చెందిన శక్తిని దానికి తలానికి చెందిన దానికి వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఆ విధంగా కొన్ని లయబద్ధమైన చలనాలు ఏం చేస్తాయి? ప్రాణమయ, సూక్ష్మమయ మరి మనోమయ శక్తులను ప్రసారం చేస్తాయి. అవి ఉన్నత శక్తులను కూడా ప్రసారం చేస్తాయి. కొన్ని లయలతో ఒక సమూహము రాశి చక్రపు శక్తులను ప్రసరించడం కూడా సాధ్యమే. ఒక్కొక్క చిహ్నానికి ఒక్కొక్క విధమైన శక్తి ప్రసారం జరుగుతుంది. లయబద్ధమైన జపానికి కూడా అంతే ప్రభావం ఉంటుంది. దాని నుంచి ప్రసరించే శక్తి భౌతిక తలమై కాక సూక్ష్మ మనోతలాలపై కూడా ప్రసరించబడుతుంది. లయబద్ధమైన కలయికలతో శక్తిని ప్రాణమయ భౌతికమయ తలాల్లో ప్రసరిస్తుంది. ఇది మాస్టర్స్ ఇంతవరకు ఇదంతా కూడా మీరు అర్థం చేసుకున్నారు. మూడో రోజు కూడా ఈ 35 రకాల కారణాలు ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం. మరి వీటిని అన్నిటిని కూడా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నాయని నేను చెప్పట్లేదు, మీ దగ్గర ఉన్నాయో లేవో నాకు తెలియదు. కాబట్టి వాటిని అన్ని ఉన్న పరిస్థితుల్లో మనం మార్చుకొని ముందుకు వెళ్ళటమే మన కర్తవ్యం. లైవ్ కట్ చేసేయండి అమ్మా. Yes, sir. లైవ్ Thank కట్ you, sir. చేయండి. Okay, sir. Thank you so much.